మనలో ప్రతి ఒక్కళ్ళం ఎవరో ఒకళ్ళు ఆదర్శంగా తీసుకుంటాం, ఎవరో ఒకళ్ళు మనకు రోల్ మోడల్గా ఉండకపోతారా అని ఆలోచిస్తుంటాం. చాలామందిని చాలా సందర్భాల్లో వాళ్ళ జీవితాలు గమనిస్తూ ఉంటాం, వాళ్ళని అడ్మైర్ చేస్తూ ఉంటాం. అసలు పర్ఫెక్ట్ మనిషి అనేవాళ్ళు ఉంటారా? అలా ఉంటే ఆ మనుషులు దేవుళ్ళు అయిపోతారు కదా. మనం గమనిస్తే ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఏదో ఒక డైవర్షన్ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు కూడా మామూలు మనుషులానే చేస్తుంటారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా అయి ఉండొచ్చు. అయితే మనిషికి ఇది సహజం. అంటే ప్రతి మనిషి కొంత డైవర్ట్ అవటం, కొన్ని సందర్భాల్లో వాళ్ళు అనుకున్న గోల్ నుంచి పక్కకి వెళ్ళటం, లేదా వాళ్ళు అనుకున్న లైఫ్ని సరిగ్గా లీడ్ చేయకుండా కొంతకాలం దానిలోంచి బయటకు వచ్చేయటం, ఇలా ప్రతి ఒక్కరికి సాధారణం. జనరల్గా మనం ఏమనుకుంటామంటే కొంతమంది పర్ఫెక్ట్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేస్తుంటారు, అందుకే వాళ్ళు విజయం సాధించారు, మనం సాధించలేకపోయాం. అదేం కాదు. అందరూ ఖచ్చితంగా మానవ మాత్రులే. అందరికీ మానవులకు ఉండే ప్రలోభాలు కానీ, వల్నరబిలిటీస్ కానీ, డిప్రెషన్ కానీ అందరికీ ఉంటాయి. కానీ అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మళ్ళీ తిరిగి లైఫ్ని మన ట్రాక్లో తెచ్చుకోవటం, అది ఎంత తొందరగా తెచ్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే తెలియగల వాళ్ళు, విఘ్నులు ఉంటారో వాళ్ళు అలా దాటిపోయిన విషయాన్ని తీసుకుని మళ్ళీ వాళ్ళ ట్రాక్లో తెచ్చుకుంటారు. ఎక్కడైతే వాళ్ళు తప్పిపోయారో దాన్ని మళ్ళీ సరి చేసుకుంటారు. ఇది విజేతలకి పరాజితులకి ఉన్న తేడా. కొంతమంది ఆ డ్రిఫ్ట్ అయిపోయి, అంటే పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు అలా వెళ్ళిపోతూనే ఉంటారు. ప్రతిరోజు అనుకుంటారు మళ్ళీ మనం కరెక్ట్గా వద్దాం, మనల్ని మనం కరెక్ట్ చేసుకున్నామని. కానీ అది ఎప్పటికీ కరెక్షన్ జరగదు. సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి. లేదా అలానే వెళ్ళిపోతుంటారు అనమాట. తప్పులు అందరూ చేస్తారు, లేదా డైవర్షన్స్ అందరికీ ఉంటాయి, లేదా అనుకున్న దానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మానవ సహజమైన లోటుపాట్లు కూడా మనిషికి వస్తుంటాయి. ఏది ఎలా వచ్చినా మళ్ళీ మనల్ని మనం ట్రాక్లోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడే మన లైఫ్ ఏంటో మనకు అర్థం అవుద్ది. ప్రతిసారి ఇది సక్సెస్ ఇది ఫెయిల్యూర్ అని జడ్జిమెంట్ కాదు. లైఫ్లో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కొలమానం కాదు. మనతో మనం సెల్ఫ్ డిసిప్లైన్గా ఉన్నామా లేదా అనేది అన్నిటికన్నా గొప్ప కొలమానం. అంటే మనల్ని మనం మెజర్ చేసుకోవడానికి, మనల్ని మనం జడ్జ్ చేసుకోవడానికి ఎవరో చేయక్కర్లేదు, లేదా బయటికి కనిపించే సక్సెస్ ఫెయిల్యూరో కాదు. అసలు మనం ఒక పద్ధతిలో ఉన్నామా, లేదా మనం ఒక దానికోసం నీట్గా పద్ధతిగా కృషి చేసామా, మనం ఒక దాని మీద ఫోకస్గా ఉన్నామా, అది ఉంటే చాలు. సక్సెస్ రావాల్సిన అవసరం లేదు, లేదా ఫెయిల్యూర్ చేసి బాధపడాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ మనలో ఉందా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని మిస్ చేసుకుని పర్ఫెక్షనిజం, ఎవరో పర్ఫెక్ట్గా ఉంటారు, వాళ్ళ వల్లే కొన్ని సాధ్యం అవుతాయి, మన వల్ల కాదు, అదేం కాదు. సో మనం పెరుగుతున్న కొద్దికి, గొప్ప అవుతున్న కొద్దికి, మనం అచీవ్ చేస్తున్న కొద్దికి మన వెనకాల అలా వెనక్కి లాగే శక్తులు కూడా చాలా ఉంటాయి. ఏది ఎలా జరిగినా మనం ఎంత తొందరగా మళ్ళీ మనం ట్రాక్లోకి వస్తే అంత మంచిది అనమాట. కాబట్టి పర్ఫెక్ట్ రోల్ మోడల్స్ కోసం, పర్ఫెక్ట్ వ్యక్తుల కోసం వెతకండి. అది మీరే అయి ఉండొచ్చు, మనం అందరికంటే మనమే కాస్త బెటర్గా ఉండుండొచ్చు. సో వీ కెన్ బి బెటర్ పర్సన్, బట్ యూ కెనాట్ సే మనం 100% పర్ఫెక్ట్ అని. అట్లాంటి వాళ్ళు ఉండరు. అండ్ కొన్ని సందర్భాల్లో మనం చాలా వీడియోస్లో కూడా చూస్తుంటాం, గొప్ప గొప్ప వ్యక్తులు చూపించి వీళ్ళు చేసిన తప్పులు ఇలాంటివన్నీ. అసలు తప్పులు జరగకుండా ఏ వ్యక్తి జీవితం ఉండదు. కాకపోతే గొప్ప వ్యక్తులు తక్కువ తప్పులు చేస్తారు అంతే. ఆ వాళ్ళు చేసిన తప్పు నుంచి తొందరగా నేర్చుకుంటారు అంతే. సో మనం ఏదైనా డైవర్ట్ అయ్యామనో, తప్పు చేసామనో అస్సలు బాధపడద్దు, అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇక నుంచి కొంత బెటర్గా, అంటే ఒకవేళ మనం ఎక్కడైనా డ్రిఫ్ట్ అవుతున్నా మళ్ళీ మనల్ని మనం కోల్పోకుండా తిరిగి వెనక్కి తెచ్చుకోవటం, అది చాలా ఇంపార్టెంట్.